ఏవో కావలి బ్రాంచ్ విజయానంద్ గారిని ఓపెనింగ్ ప్రేయర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. బ్రదర్ ప్లీజ్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, మహోన్నతుడ, జీవము కలిగిన దేవ, మీ బంగారు పాదాలకు స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా గత 5 మాసాల నుండి నాయన మీరు మా మధ్యలో ఉండి మీరు జరిగించిన అద్భుత కార్యాలను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆయన నిత్యుడగు తండ్రి నాయన, సమాధానకర్త అయిన దేవుడు తండ్రి, మా మధ్య బలమైన కార్యములు జరిగిస్తున్నటువంటి దేవుడు నాయన. అందుని బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎల్ఐసి ఎంప్లాయీస్ ఫెలోషిప్ ద్వారా తండ్రి అయినా మీరు జరిగిస్తున్న కార్యాలు బట్టి వందనాలు. అయ్యా మాలో తండ్రినైనా మీరు తగిలిస్తున్నటువంటి తండ్రినైనా మీ ఆత్మశక్తిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఒక్కొక్కరి బలమైన సాధనాలుగా మీరు వాడుకుంటున్నందుకు నీకు వందనాలు. నేను మాలో నుంచి నైనా తండ్రినైనా ఒక గిజ్జోన్ని, అదేవిధంగా ఒక సమూహల్ని, ఒక మోషన్ ఏ విధంగా అయితే మీరు వాడుకున్నారో తండ్రి, మాలో తండ్రినైనా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆ విధంగా నీ సేవార్థమై వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో తండ్రి అయినా చిన్న మందగా మేమందరం కూడి ఉన్నాం తండ్రి. అయ్యా మా మధ్యలో మీరు తండ్రి క్రియ జరిగించమని పెడుతున్నాం తండ్రి అయినా. ప్రతి దాంట్లో తండ్రి మీరే తండ్రి అయినా ముందుండి మమ్మల్ని నడిపించమని పెడుతున్నాం తండ్రి. పాటలు పాడుతున్న వారి స్వరాలు మీరు తండ్రి అయినా జ్ఞాపకం చేసుకోనండి. నీ వర్తమానాన్ని అందించబోతున్న నీ దైవదాసుని తండ్రి అయినా నీ సిలువ చాటను మరుగుపరిచి మా అందరికి అవసరమైన వర్తమానం మీరు దయచేయమని పెడుతున్నాం. ఈ కార్యక్రమం అంతా నేను మా అందరికీ ఆశీర్వాదకరంగాను నీకు మహిమకరంగాను జరుగునట్లుగా తండ్రి నేను మీరే భారం ఎత్తి నడిపించమని, నీ కృపా కనికరం కోసం మేమందరం ఎదురు చూస్తున్నాం కదా, ప్రతి ఒక్కరిని సమృద్ధిగా ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో మీకు వినయంతో వేడుకొని ప్రార్థించుకున్నాం మా పరం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రార్థన చేసినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు వర్షిప్ టైము. ఇప్పుడు పాట పాడి దేవుణ్ణి స్తుతించవలసిందిగా సిస్టర్ బ్యూలా గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్ సార్. అందరికి ప్రైజ్ ది లార్డ్ అండి. పాట పాడుకొని దేవుణ్ణి ఆరాధిద్దాం. నా కాపరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది, నా కాపరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది, నిరీక్షణవైనందునా ఆశ్రయమైనందునా క్షేమముగా ఉన్నది, నా కాపరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది, ధైర్యముతో పోయిన భయముతో మది నిండినా, చీకటులే కమ్మినా ఇక సాగలేమని తెరసినా, ధైర్యము కోల్పోయినా భయముతో మది నిండినా, చీకటులే కమ్మినా ఇక సాగలేమని తెలిసినా, మా పితరులను నడిపించిన మీ సామర్థ్యం మాకు తెలిసిన, మా పితరులను నడిపించిన మీ సామర్థ్యం మాకు తెలిసిన, మాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది, మాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది, మా కాపరివైనందునా మాకు ధైర్యముగా ఉన్నది,
మా సంపదవైనందున మాకు సమృద్ధిగా ఉన్నది. మా కాపరివైనందున మాకు ధైర్యముగా ఉన్నది. మా సంపదవైనందున మాకు సమృద్ధిగా ఉన్నది. ఎండిన మా బ్రతుకును నీటి ఊటగా మార్చిన నూతన యెరూషలేములో మా పేరులే రాసిన. ఎండిన మా బ్రతుకును నీటి ఊటగా మార్చిన నూతన యెరూషలేములో మా పేరు రాసిన. మేఘస్తంభముగా నడిపించిన నీ మహిమనే చూపించిన. మేఘస్తంభముగా నడిపించిన నీ మహిమనే మాకు చూపించిన. నీలో ఏకమవ్వాలని నిరీక్షణ మాకున్నది. నీలో ఏకమవ్వాలని నిరీక్షణ మాకున్నది. మా కాపరివైనందున మాకు ధైర్యముగా ఉన్నది. మా సంపదవైనందున మాకు సమృద్ధిగా ఉన్నది. నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. నిరీక్షణవైనందున నెమ్మదిగా ఉన్నది. ఆశ్రయమైనందున క్షేమముగా ఉన్నది. నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద థ్యాంక్ లార్డ్ యూ. సిస్టర్. చాలా చక్కని పాట పాడి దేవుని మహిమపరిచినందుకు మీకు వందనాలు. ఎందుకంటే దేవుడు మన కాపరి, ఆయనే మన సంపద, ఆయనే మన నిరీక్షణ. ఆయన కాపుదలలో ఉన్నప్పుడే మనకు భద్రత అని దేవుణ్ణి స్తుతిస్తూ పాడినటువంటి పాట కొరకై మీకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అదే సార్. విధంగా మరొక పాట పాడి దేవుని మహిమపరచవలసిందిగా సిస్టర్ ఎస్తేర్ రాణి గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సిస్టర్ ఎస్తేర్ రాణి గారు మరొక పాట పాడి దేవుని మహిమపరుస్తారు. ప్రైజ్ అన్నా అందరికి ప్రైజ్ అండి. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. అంధకారములో నేనుండా, అంధకారములో నేనుండా వెదకి నన్ను రక్షించితివి. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. నీ పాప భారము తోడా సిద్ధించి వదయుచునుంటి. నీ పాప భారము తోడా సిద్ధించి వదయుచునుంటి. కల్వరి సిలువలో నా శ్రమలను, కల్వరి సిలువలో నా శ్రమలను
పొంది నన్ను విడిపించితివి. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి వేరైతి లోకము నుండి నీ స్వరమును విను నిన్ను చేరా. వేరైతి లోకము నుండి నీ స్వరమును విని నిన్ను చేరా. సర్వముని కోల్పోయినను, సర్వముని కోల్పోయినను నీ స్వరమే నా స్వార్థమయం. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి ఏనాడు బ్రతికిననేమి నీకై జీవించేద ప్రభువా. ఏనాడు బ్రతికిననేమి నీకై జీవించేద ప్రభువా. బాధలు శోధనలు శ్రమలలో, బాధలు శోధనలు శ్రమలలో ఓదార్చి ఆదుకొంటివయ్యా. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి ఏమీ నీకర్పించగలను, ఏమీ ఏమీ అర్పించగలను, ఏమీ విరిగి హృదయముతో, విరిగి నలిగిన హృదయముతో అర్పింతు ఆత్మార్పణను. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి అంధకారములో నినుండా, అంధకారములో నినుండా వెదకి నన్ను రక్షించితివి. నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నా మనోనేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ గారు, చాలా చక్కని పాట పాడి దేవుని మహింపరిచినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ఈ సాయంకాల సమయంలో దేవుడు తన వాక్యము ద్వారా మన యొక్క మనోనేత్రాలు తెరవాలని, దేవుణ్ణి మనం ఆరాధించి ఆయన మనతో మాట్లాడని దేవుని ఆరాధించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం స్క్రిప్చర్ పోర్షన్ బైబిల్ రీడింగ్ చేయవలసిందిగా సిస్టర్ రత్నకుమారి గారు నరసరావుపేట నుంచి కోరుతున్నాను. లూకాసు సువార్త 22వ అధ్యాయము 8 నుంచి 15 వచనాలు. లూకాసు సువార్త 22వ అధ్యాయం నుంచి 15 వచనాలు. రత్నకుమారి గారు నరసరావుపేట. సిస్టర్ ప్లీజ్. ప్రైజ్ లార్డ్ అండి. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు వాక్య పఠనము లూకాసు సువార్త 22వ అధ్యాయము 8వ వచనం నుంచి 15వ వచనం వరకు. దయచేసి అందరూ కూడా నాతో పాటు ఏకీభవించండి. యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. వారు మేము ఎక్కడ సిద్ధపరచగోరుచున్నామని ఆయన అడగగా, ఆయన, ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్లకుండా మోసుకొని పోవచ్చున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించి ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడనని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానితో చెప్పుడి.
అతడు సామగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పెను. వారు వెళ్లి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపొస్తలులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని. ఈ వాక్యం ప్రభువునిలో దీవించును గాక. ఆమె. వాక్యం చదివినటువంటి సిస్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యంలోనికి వెళ్ళక మునుపు వర్షిప్ లో భాగంగా మరొక పాట విందాం. తర్వాత దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. బ్రదర్ విజయానంద్ గారు మరొక పాట పాడవలసిందిగా, దేవుణ్ణి స్తుతించవలసిందిగా మనవి చేస్తున్నాం. బ్రదర్ విజయానంద్, ప్లీజ్. అందరికి వందనాలు. దేవదేవుని మన ఆరాధన చేద్దాం. నా తండ్రి అయిన దేవుడు నాకు చేస్తున్నటువంటి ప్రతి మేళలను బట్టి ఆయన స్తుతిద్దాం. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదన్. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదన్. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదన్. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదన్. తండ్రి దేవా, నా ఆనందమా, నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా, నా ఆనందమా, నీ బడిలో నాకు సుఖము. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా, నా ఆనందమా, నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా, నా ఆనందమా, నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే జుంటె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా, నా ఆనందమా, నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా, నా ఆనందమా, నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదన్. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదన్. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదన్. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదన్. తండ్రి దేవా, నా ఆనందమా, నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా, మా ఆనందమా, మీ ఒడిలో మాకు సుఖము. యేసయ్యా, మీకే స్తోత్రం. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ.
ప్రైజ్ లార్డ్ బ్రదర్. మరి చక్కని పాట పాడి దేవుని ఆరాధించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ప్రశస్తమైనటువంటి సమయము, దేవుని వాక్యము వినేటువంటి సమయము. మన మధ్యలో పాస్టర్ రాజారెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు. మరి యాక్చువల్ గా వారి యొక్క ఫాదర్ సేవ నిమిత్తమై ఈ నెల్లూరు జిల్లా నుంచి తూర్పు గోదావరి జిల్లాకి వెళ్ళి ఆయన సేవ నిమిత్తం అక్కడ స్థిరపడితే, మరి పాస్టర్ రాజారెడ్డి గారు మళ్ళా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి సేవ నిమిత్తమై నెల్లూరు జిల్లాలో వారు స్థిరపడ్డారు. నాకు తెలిసినంత వరకు చక్కని సేవ జరిగిస్తా ఉన్నారు. కాబట్టి ఈ ఈ యొక్క సాయంకాల సమయంలో మరి దేవుని వాక్యమును మనకు అందించవలసిందిగా మన యొక్క ఈ గ్రూప్ తరపున పాస్టర్ రాజారెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. పాస్టర్ గారు ప్లీజ్. దేవుని పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు అందరికీ నా వందనాలు, శుభాలు. మరి నేను ఎవరినో సరైన రీతిలో మీరు ఎరగకపోయినప్పటికీ మరి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి, వాక్య పరిచర్య జరిగించడానికి కొంతమంది సహోదరుల ద్వారా దేవుడు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. అలాగే నన్ను ఇలాగా పరిచయం చేసిన సహోదరుడు విజయ్ కుమార్, ఆ సహోదరుని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాను. వారికి కూడా ప్రత్యేక వందనాలు. మరి మీరు ఇలాగా LICలో ఎంప్లాయీస్గా ఉంటూ దేవుని వాక్యం వినడానికి ఇలా మీరు కలుసుకుంటూ ప్రభులో మీరు కలిగిన విశ్వాసాన్ని వృద్ధిపరచుకోవడానికి మీరు చూపుతున్న ఆసక్తిని బట్టి మిమ్మల్ని అందరిని కూడా అభినందిస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలోని ఇందా సహోదరి చదివిన వాక్య భాగంలోని 22 లోకా సువార్త 22వ అధ్యాయము 12వ వచనం, అందులోని అక్కడ 22వ అధ్యాయంలోని 12వ వచనం కానించి మనం అలా కిందకు వస్తే 15వ వచనంలో రాస్తుంది, అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడి తిని అనే ఒక మాట ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు తన జీవితంలో చివరిగా శిష్యులతో కలిసి తాను భుజించిన పస్కా ఇది. మేడగదిలో ప్రభువైన యేసుక్రీస్తు దాన్ని సిద్ధపరచమని తన శిష్యులకి చెబుతాడు. ఇంతకీ తాను చేస్తున్న ఆ పని, ఆ పస్కా అనేది దేని చూపిస్తుంది అని ఆలోచన చేస్తే, ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడి తిని, తాను భుజించే పస్కా గొప్పదే, కానీ ఆ పస్కాను భుజించాలని తాను కలిగిన ఆశ ఉందే, అది మనం ఆలోచించవలసిన ఒక మాట. అది అనగా ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు చాలా విషయాల్లో తన యొక్క ఆశను, తన యొక్క ఆ కోరికను అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో వ్యక్తపరిచిన వాడుగా ఉంటున్నాడు. అయితే ఐ హ్యావ్ హ్యాడ్ ఏ గ్రేట్ డిజైర్ టు కీప్ దిస్ పాస్ ఓవర్ విత్ యూ బిఫోర్ ఐ కమ్ టు మై డెత్. ఇంగ్లీష్ లో ఉంది, ఐ హ్యావ్ హ్యాడ్ ఏ గ్రేట్ డిజైర్. ఇట్ ఈజ్ ఏ గ్రేట్ డిజైర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క గొప్ప ఆశ ఈ పస్కాను పూజించడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు యొక్క ఈ గొప్ప ఆశ ఈ పస్కా పూజించే విషయంలో తీరిందా అని ఆలోచన చేస్తే, ఈ ప్యాసేజ్ చదివినప్పుడు తీరింది అని గమనించవచ్చు. యేసుక్రీస్తు ఏ గొప్ప ఆశ అయితే కలిగి ఉన్నాడో ఆ గొప్ప ఆశ ఈ ప్యాసేజ్ లో ఫుల్ఫిల్ అయినట్టుగా, నెరవేరినట్టుగా, జరిగినట్టుగా మనం చూడగలుగుతాం. మరి ఈ సందర్భంలో నేను చెప్పాలనుకున్న ఒక విషయం ఏంటంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు, మన రక్షణలోనికి నడిపించిన దేవుడు, మన నిమిత్తమై తన సర్వస్వాన్ని అప్పగించుకున్న దేవుడు, నిజంగా మన ఆధ్యాత్మిక జీవితాల విషయంలో, మన విశ్వాస సంబంధమైన విషయాల్లో మనకి ఎలా డిజైర్స్ ఉంటాయో, మనకి ఎలాగా ఆశలు ఉంటాయో, మనకి ఎలాగా కోరికలు ఉంటాయో, అంతకంటే మరి ఎక్కువగా మరి దేవునికి, మన ప్రభువు కూడా మన పట్ల, మన జీవితాల పట్ల, మన ఆలోచనల పట్ల, మన ఆత్మీయ జీవితం పట్ల ఆయనకు కూడా కొన్ని ఆశలు ఉంటాయి, ఆయనకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి.
అయితే ఈ ప్రశ్న వేసి నేను ముందుకు వెళ్తున్నాను. అదేంటంటే, నువ్వు ప్రభువుని నమ్మిన దినం మొదలుకొని ఇప్పటి వరకు నీ ఆధ్యాత్మిక జీవితంలోని నీ ప్రభు యొక్క ఆశను తీర్చడానికి, నీ ప్రభు యొక్క కోరికను తీర్చడానికి నీ ఆధ్యాత్మిక జీవితం కొనసాగుతుందా? నీ యొక్క ఆధ్యాత్మిక జీవితం ముందుకెళ్తుందా? ఇలా అంటాను, మన ఆధ్యాత్మిక జీవితాల్లో మన ఆశలు తీర్చుకోవడం కాదు. వాస్తవానికి భక్తి అనే మాట, గాడ్లీనెస్ అనే మాటకి గ్రీక్ పదం ఏమని రాస్తుందంటే యాక్ట్ యాజ్ డిజైర్ ఆఫ్ గాడ్ అని రాస్తుంది. రూట్ వర్డ్ గ్రీక్ వర్డ్ గాడ్లీనెస్, భక్తి అనే పదానికి యాక్ట్ యాజ్ గాడ్స్ డిజైర్, అంటే దేవుని యొక్క ఆశను బట్టి, దేవుని యొక్క కోరికను బట్టి నడవడమే భక్తి. అయితే ఈ సమయంలోని మన ఆధ్యాత్మిక జీవితంలో మరి దేవుని యొక్క ఆశను తీరుస్తున్న వారంగా మనం ఉన్నామా? దేవుని యొక్క కోరికను మన యొక్క జీవితాల్లో నెరవేరుస్తున్న వారంగా మనం ఉన్నామా అని ఆలోచన చేసుకుంటే, నేను ఇప్పుడు దేవుని యొక్క ఆశలు, దేవుని యొక్క కోరికలు చెప్పడానికి నేను ఈ సమయాన్ని ఉపయోగించుకుంటలేదు. కానీ బైబిల్ గ్రంథం చదివితే దేవుడికి మన పట్ల చాలా ఆశలు ఉన్నాయి, మన పట్ల దేవునికి చాలా కోరికలు ఉన్నాయి. అయితే ఒకవేళ మన ఆధ్యాత్మిక జీవితంలో నిజంగా మనం దేవుని యొక్క ఆశను, దేవుని యొక్క కోరికను తీరుస్తున్నామా లేదా? ఒకవేళ ఆ దేవుని కోరికను, దేవుని ఆశను మనం తీరుస్తున్న వాళ్ళం అయితే, తీరుస్తున్న మన జీవితాల్లో కనపడవలసిన ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలను నేను మీతో డిస్కస్ చేస్తాను. ఈ 3 విషయాలు ఒకవేళ మన ఆధ్యాత్మిక జీవితంలో ఉంటే, మనము దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ మన పట్ల ఏమైనా అవనియండి, అది మనం తీరుస్తున్న వారంగానే ఉంటాము, తీరుస్తున్న వారంగానే జీవిస్తాం. ఒకవేళ ఈ 3 లక్షణాలు మన జీవితాలు లేకపోతే, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన ఆశను, ఆయన కోరికను తీరుస్తున్న వాళ్ళం కాదు, అది ఏదైనా సరే. ఈ ప్యాసేజ్ లో నుంచి యేసు ప్రభు మిక్కిలి ఆశపడ్డాడు. దేనికి? పస్కాను పూజించవాలని. ఇంతకీ ఆయన ఆశ తీరిందా? ఇక్కడ ఆయన కోరిక తీరిందా ఇక్కడ అంటే, ఎగ్జాక్ట్ గా ఆయన కోరిక తీరింది, ఆయన ఆశ తీరింది. దేనిని బట్టి ఆశ తీరింది అక్కడ? దేనిని బట్టి ఆ కోరిక తీరింది ఇక్కడ అంటే, ఒక 3 చెప్తాను చూడండి. ఇదే అధ్యాయంలోని దేవుని యొక్క వాక్యంలోని ఇలా రాస్తుంది, ఇలా చెప్పబడుతూ ఉంది. ఆ యొక్క 22వ అధ్యాయంలోని ఇందాక సహోదరి చెప్పిన ప్రారంభ వచనాన్ని మనం చదివితే, ఆ ప్రారంభ వచనాన్ని ఒకసారి మీరు ఎవరైనా ఒకవేళ చదవగలిగితే చదవడానికి ప్రయత్నం చేయండి. యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను అంటే, ఇప్పుడు పేతురు యోహానును పిలిచి మన కొరకు పస్కాను సిద్ధపరచడని పంపించాడు. ఇప్పుడు పేతురు యోహానులు ఏం చేయాలా? వెళ్ళిపోవాలా. కానీ తర్వాత వచ్చిన ఏం రాస్తుందంటే, చదవండి బ్రదర్. వారు మేమెక్కడ సిద్ధపరచగోరుచున్నావని ఆయనను అడుగగా, మీరు వెళ్ళండి సిద్ధపరచండి అని చెప్పేసాడు ఆయన. అంటే ఇప్పుడు మీరు వెళ్ళండి సిద్ధపరచండి అంటే, వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళకి నచ్చిన చోట, వాళ్ళకి ఇష్టమున్న చోట, వాళ్ళు అనుకున్న చోట పస్కాను సిద్ధపరచవచ్చు. ఎందుకంటే యేసు ప్రభు పస్కాను సిద్ధపరచమన్నాడు అంతే. ఎక్కడ సిద్ధపరచమంటున్నాడు? ఎవరి దగ్గర సిద్ధపరచమంటున్నాడు? ఏ విధంగా సిద్ధపరచమంటున్నాడు చెప్పలే. కానీ వెంటనే వాళ్ళు యేసు ప్రభువుని అడుగుతున్నారు, అయ్యా నువ్వు పస్కాను సిద్ధపరచమంటున్నావు, బాగానే ఉంది, మేము ఎక్కడ సిద్ధపరచాలి? ఎవరి దగ్గర సిద్ధపరచాలి? ఎలా సిద్ధపరచాలి అంటే, ఇక్కడ పస్కా అనే ఆ భోజనాన్ని సిద్ధపరిచే విషయంలో యేసు ప్రభు పస్కాను సిద్ధపరచుకున్నప్పుడు, ఆ పస్కాను ఎక్కడ సిద్ధపరచాలి, ఎవరి దగ్గర సిద్ధపరచాలి, ఎలా సిద్ధపరచాలి అని మళ్ళీ యేసు ప్రభుతో వాళ్ళు అడుగుతున్నారు. నేను దీన్ని ఏమంటానంటే, యేసు ప్రభు దగ్గర పస్కాను సిద్ధపరిచే విషయంలో అనుమతి తీసుకుంటున్నారు. వాళ్ళు అనుమతి తీసుకుంటారు. వాస్తవానికి వీళ్ళు ఇష్టం వచ్చిన చోట వెళ్ళి సిద్ధపరచవచ్చు, కావలసిన చోట సిద్ధపరచవచ్చు, వాళ్ళకి నచ్చిన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి సిద్ధపరచవచ్చు. ఆ ఊరిలో వీళ్ళకి బాగా క్లోజ్గా ఎవరైతే ఉంటారో, బాగా నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి సిద్ధపరచవచ్చు. ఎందుకంటే ఒకవేళ అంతకుముందు యేసు ప్రభు ఒకవేళ ఆ ప్రాంతంలోని ఇంతకు ముందు సంవత్సరం ఎవరింట్లో తిన్నాడో ఒకవేళ వీళ్ళకి ఐడియా ఉంటే, ఓహో ఇంతకు ముందు సంవత్సరం యేసు ప్రభు పలానా వాళ్ళ ఇంట్లో తిన్నాడు కదా, ఆ ఇంట్లో ఒకవేళ ఏమైనా సిద్ధపరచమంటున్నాడేమో అని వెళ్ళిపోవచ్చు. అంటే వీళ్ళ సొంత అభిప్రాయాన్ని,
వీరి సొంత ఆలోచనని, వీరి సొంత తలంపుని, వీరి సొంత మెథడ్, ఆ పద్ధతిని ఉపయోగించి పస్కాను సిద్ధపరచవచ్చు. కానీ అలా సిద్ధపరచలేదు. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క అనుమతి తీసుకుంటున్నారు. అయ్యా, మేము ఎక్కడ సిద్ధపరచాలి, ఎవరి దగ్గర సిద్ధపరచాలి, ఎవరి దగ్గర సిద్ధపరచాలి. నేను అంటాను, దేవుని యొక్క ఆశను తీర్చేవాడు, దేవుని యొక్క కోరికను తీర్చేవాడు యొక్క జీవితంలో మొట్టమొదటిగా కనపడవలసిన లక్షణం ఏంటి తెలుసా? దేవుని అనుమతి తీసుకొని ఏ పనైనా చేస్తాడు. దేవుని అనుమతి తీసుకొని దేనైనా జరిగిస్తాడు. ఈరోజు క్రైస్తవ జీవితంలోని ఎందుకో నాకు తెలియదు కానీ మీరు గమనించండి, ఒకవేళ మీరు ఎంప్లాయీస్ గా ఉండొచ్చు, ఆయా స్థలాలలోని మీరు ఉద్యోగాలు చేస్తూ ఉండొచ్చు, ఉద్యోగంలో బిజీగా ఉండొచ్చు, ఫ్యామిలీస్ విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ, అందరి విషయంలో కానీ. ఒక సూటి ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. మీ ఆధ్యాత్మిక జీవితంలో మీరు చేస్తున్న ప్రతి పని, మీరు జరిగిస్తున్న ప్రతి కార్యము, మీరు చేయాలనుకుంటున్న ప్రతిది కూడా దేవుని అనుమతితోనే చేస్తున్నారా? ఆయన అనుమతి తీసుకోవడం అంటే అర్థం ఏంటి? నువ్వు చేస్తున్న, నేను చేస్తున్న పనులు ఆయన ఇష్టం ఉందా లేదా, ఆయన ఉద్దేశం ఉందా లేదా, ఆయన ఆలోచన ఉందా లేదా అనేది మనం తీసుకునే చేస్తున్నామా లేదా? ఈరోజు ఈ మాట అంటున్నాను, ఏమనుకోకండి. చాలా మంది క్రైస్తవులు దేవుని ఉద్దేశం తీసుకున్నామని మాట్లాడతారు కానీ వారికి జీవితంలో చేసే పనుల్లో దేవుని ఉద్దేశం కనపడదు. వారి మాటల్లో దేవుని యొక్క ఆలోచనలు, దేవుని ఉద్దేశాలు, దేవుని చిత్తము, దేవుని అనుమతి కనపడుతుంది కానీ వారి పనుల్లో మటుకు దేవుని ఉద్దేశము, దేవుని అనుమతి కనపడదు. అందుకే అనుకుంటాను, సక్సెస్ఫుల్ గా జీవించవలసిన ఒక క్రైస్తవుడు, సక్సెస్ఫుల్ గా ఒక విజయవంతంగా బ్రతకవలసిన ఒక క్రైస్తవుడు ఈ సమాజంలో మిగిలిన వాళ్ళందరికంటే ఒక ఉన్నతమైన రీతిలో జీవించవలసిన ప్రభువుని విశ్వసించిన వాడు ఈ రోజు అన్ని విషయాల్లో ఫెయిల్యూర్ అయిపోతున్నాడు. ఈరోజు అన్ని విషయాలలో అస్పష్టతకు లోనైపోతున్నాడు. ఒక క్లారిటీ లేకుండా, ఒక స్పష్టత లేకుండా తను చేస్తున్న ప్రతి పనులోని ఏదో ఒక అయోమయానికి గురవుతున్నాడు, ఇలా అడగనియండి. ఒక స్పష్టత ఇవ్వగలిగే దేవుని కలిగి అస్పష్టతతో బతకడం అనేది ఎంతవరకు మన ఆధ్యాత్మిక జీవితాల్లో ఆయన ఆశ తీర్చిన వాళ్ళం అవుతాం, ఆయన కోరిక నెరవేర్చిన వాళ్ళం అవుతాం. ఇది మనకు బాగా అర్థం కావాలంటే నిర్గమాకాండంలో నుంచి ఒక సన్నివేశం మీకు చెప్పిన ముందుకు వెళ్తాను త్వరగా. నిర్గమాకాండం మనకు అందరికీ తెలిసిన భాగం. అది 32వ అధ్యాయంలోని 1, 2, 3 వచనాల్లోని ఇలా రాస్తుంది. నేను త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీకు అందరికి ఇంచుమించు వాక్య అనుభవం కలిగిన వాళ్ళే, వాక్యాన్ని బాగా ధ్యానం చేయగలిగిన వాళ్ళే మీరందరూ కనుక దేవుడు నా మనసులో పెట్టిన కొన్ని తలంపులు మీ హృదయాల్లో ఉంచి నేను ముగిస్తాను. నిర్గమాకాండం 32వ అధ్యాయం 1, 2, 3 వచనాలు మనం చదివినట్లయితే ఆ వచనాలు ఇలా రాసున్నాయి. ఒకవేళ ఎవరైనా చదవగలిగితే చదవండి, అయితే నేను చదువుతాను. చూడండి. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూసినప్పుడు, మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, అహరోను మోషే అనువాడు ఏమయ్యాడు అర్థం కావట్లేదు, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు, ఇప్పుడు మమ్మల్ని ఏం జరిగించమంటావు, ఇప్పుడు మనం ఏం చేయాలి అన్నారా? అనలేదు. ఏమన్నారు? నువ్వు లేచి ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము అంటే అనుమతి తీసుకుంటున్నారా? అనుమతిస్తున్నారా? ఆర్డర్ వేస్తున్నారా? మోషే అనే ఆ వ్యక్తి మనకి కనపడతలేదు, అనే వ్యక్తి ఏమయ్యాడో అర్థం కావట్లేదు. ఓకే, బాగానే ఉంది అక్కడ దాకా. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు మనల్ని ఏం జరిగించమని దేవుడు కోరుకుంటున్నాడు మనల్ని. అహరోను ఏం చేయాలి? ఇప్పుడు దేవుని ఆలోచన ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని యొక్క తలంపు ఏంటి? ఆ యొక్క ప్రజలందరూ వచ్చి అహరోను దగ్గర దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని ఆలోచనని, దేవుని తలంపుని అడిగారా? అడగలేదు. వారి హృదయంలో ఏముందో, వారికి ఏది ఇష్టం వచ్చిందో, వారికి ఏది నచ్చిందో దాన్ని ఆ ప్రపోజల్ అహరోను దగ్గర పెట్టారు. ఈ మాట బాగా గమనించండి. ఈ రోజు దేవుడు మనల్ని ఏం చేయమంటున్నాడో అది అడగడం అనేసి
మనం ఏం చేయాలో అది దేవుడికి చెప్తున్నాం. దేవుడు ఆలోచన ఏంటో అది గ్రహించడానికి ఆయన పాదాల దగ్గర కూర్చోవడం మానేసి మన ఆలోచనని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి, జరిగించుకోవడానికి ఆయన పాదాల దగ్గర కూర్చుంటున్నాం. వెళ్ళి ఈరోజు దేవుని సంఘములో ఎలా ఉందో తెలుసా? దేవుని ఒకవేళ పరిచర్యలో మీరు కూడా కొంతమంది ఒకవేళ సేవలో ఉండొచ్చు, పరిచర్యలో ఉండొచ్చు. నేను సంఘ పరిచర్యలో ఉంటున్నాను కాబట్టి ఆ అనుభవం నాకు తెలుసు. విశ్వాసులైన వాళ్ళు దైవ సేవకుడి దగ్గరకు వచ్చి, అయ్యా దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి మేము ఎలాగెళ్ళాలి, ఈ విషయంలో ఎలాగెళ్ళాలి, దేవుని తలంపు అడగట్లేదు. వాళ్ళకై వాళ్ళే ఆలోచన చేసుకొని నువ్వు మా వెనకాల వచ్చే అంటున్నారు అంతే. అది ఒకటైతే. రెండోదిగా చూడండి, ఇక్కడ ఆ వచనంలోని ప్రజలందరూ, అక్కడ ఏం రాస్తుంది? ఆ ప్రజలు అహరోను యొద్దకు కూడి వచ్చి, లెమ్ము మా ముందు నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయమని అని చెప్పారు కదా. ఇప్పుడు ప్రజలందరూ వచ్చారు, వీళ్ళు ఒక్కరు విడవకన్నా అందరూ వచ్చారు. రెండో వచనంలో రాస్తుంది చూడండి. అందుకు అహరోను ఇప్పుడు మోషే తర్వాత నాయకుడిగా ఉన్నాడు అక్కడ, ప్రధాన యాజకుడిగా ఉన్నాడు అక్కడ, ప్రజలు బాధ్యతలను ఎరిగిన వాడుగా ఉన్నాడు అక్కడ. ఇప్పుడు అహరోను ఏమనాలి? సరేలే బాబు, ఒక పని చేద్దాం, మరి మోషే కనబడతలేదు కదా, ఒక 2 రోజులు టైం నాకు ఇవ్వండి, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుడు ఏం చెప్తాడో నేను మళ్ళీ మీకు చెప్తాను వచ్చి, ఏదో ఒక రోజైనా సమయం ఇవ్వండి, దేవుడు ఏం చెప్తాను నేను చెప్తాను అనాలి. కానీ అహరోను ఏమంటున్నాడు వచ్చి? అహరోను మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, అంటే దేవుడు అనుమతి తీసుకున్నాడు అహరోను అయినా పోని. వారి బంగారాన్ని తీసుకురమ్మన్నప్పుడు, వారి చెవులకు పోగులు ఉన్న వాటిని తెమ్మన్నప్పుడు, ఆ యొక్క బంగారంతో దూడను తయారు చేయాలి అనుకున్నప్పుడు, ఆ దూడను తయారు చేయాలనుకున్న సమయంలో అహరోను దేవుని అనుమతి తీసుకున్నాడా? ఒకవేళ అడగొచ్చు మీరు, ఆ ప్రజల యొక్క ఒత్తిడి నిజమే. ఉద్యోగంలో ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి, మీ కుటుంబంలో కూడా ఎన్నో ఒత్తిళ్ళు ఉంటాయి, మీ పై అధికారుల మూలంగా కూడా ఒత్తిళ్ళు ఉంటాయి, ఒకవేళ మీ కిందున్న ఏజెంట్ల మూలంగా కూడా ఒత్తిళ్ళు ఉంటాయి. ఆ ఒత్తిళ్ళను బట్టి మీ ఆఫీస్లో మీరు చేస్తున్న ఉద్యోగాల్లోని ఇది దేవా మరి ఈ ఒత్తిడి నాకు కలుగుతుంది, మరి ఈ ఒత్తిడిని బట్టి నీ ఆలోచన ఏంటి నాకు చెప్పు అని ఆయన దగ్గర కూర్చుంటున్నారా? ఆ వస్తున్న ఒత్తిళ్ళను బట్టి మీ ఫైల్స్ మీద మీరు చేస్తున్న జాబ్స్ లోని మీకు నచ్చినట్టు, మీరు కోరుకున్నట్టు, మీరు అనుకున్నట్టు జరిగించేస్తున్నారా? సహజంగా అందరికి ఒత్తిళ్ళు వస్తాయి. ఒత్తిడిని తట్టుకోలేక కొంతమంది, ఒత్తిడిని భరించలేక కొంతమంది, ఆ ఒత్తిడికి లోనైపోయి కొంతమంది. ప్రియ సహోదరి సహోదరుడా, అహరోను కూడా ఆ ప్రజలందరి దగ్గర నుంచి ఒత్తిడి వచ్చింది. మరి ఆ ఒత్తిడి వచ్చినప్పుడు యేసు పాదాలు పట్టుకోవాలి కదా, ఆయన ఆలోచనలు తీసుకోవాలి కదా, ఆయన తలంపులు తీసుకోవాలి కదా. కానీ ఈ రోజు మరి దేవుళ్ళు ఎదుగుతున్న మనము, ప్రభువులు ఎదుగుతున్న మనము ఎంతవరకు ఇలాంటి ఒత్తిళ్ళు మన బంధువుల దగ్గర నుంచి, రక్త సంబంధికుల దగ్గర నుంచి, స్నేహితుల దగ్గర నుంచి, ఉద్యోగులు మన కోవర్కర్స్ నుంచి, కొలీగ్స్ నుంచి వస్తున్నప్పుడు ఆ ఒత్తిడిలో నుంచి మనకు మనమే నిర్ణయం తీసుకుంటున్నామా? మనకు మనమే ఒక తీర్మానానికి వచ్చేస్తున్నామా? మనకు మనమే ఒక కార్యరూపంలోకి వచ్చేస్తున్నామా? లేదా ఆగి నా ప్రభు ఏం చెప్తాడో, నా దేవుడు ఏం చెప్తాడని ఆయన పాదాల దగ్గర కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటున్నావా? ఎలా అంటాను, ఈరోజు దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుని ఆలోచన తీసుకునే వాళ్ళు తక్కువైపోయారు కనుకనే ఆధ్యాత్మిక జీవితంలోని దేవుని కోరికను తీర్చలేకపోతున్నాం, దేవుని ఆశను మనం తీర్చలేకపోతున్నాం. నువ్వు ప్రార్థన పరుడు అయితే ఉండొచ్చు, ఆఫ్ కోర్స్. నువ్వు గొప్ప విశ్వాసం కలిగిన వాడు అయితే ఉండొచ్చు, ఆఫ్ కోర్స్. నువ్వు లేఖనాల యందు ప్రవీణుడు అయి ఉండొచ్చు, ఆఫ్ కోర్స్. లేఖనాలను బాగా చదువుతున్న వ్యక్తివై ఉండొచ్చు, ఆఫ్ కోర్స్. సువార్త కూడా బాగా చెబుతున్న వ్యక్తివై ఉండొచ్చు. ఇవన్నీ నీకు ఉండొచ్చు, కానీ నువ్వు చేస్తున్న పనుల్లోని దేవుని అనుమతి ఉందా లేదా అనేది ఒక ప్రశ్న వేసుకుంటే ఎన్ని పనుల్లో మన జీవితాల్లో దేవుని అనుమతి ఉంది? ప్రియ సహోదరులారా, ఈ మాట కొంచెం భారంగా చెప్తున్నాను, బాధతో కూడా చెప్తున్నాను. ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన అనుమతి తీసుకోకుండా మనం ఏం పని చేయకూడదు. చూడండి, ఇజ్రాయేల్ ప్రజలందరూ అనుమతి కొరకు రాలేదు, అహరోను కూడా అనుమతి. ఇటు నాయకుడు చెడిపోయాడు, ఇక్కడ ప్రజలు చెడిపోయారు. ప్రజలు చెడిపోయి నాయకుడు చెడిపోతే
ఇంకా సంఘం ఎలా ఉంటది, క్రైస్తవ్యం ఎలా ఉంటది? దానివల్ల ఏం జరిగింది చూడండి. ఒక 4-5 సంగతులు మీకు చెప్తాను ఈ అధ్యాయంలోనే. దేవుని అనుమతి మనం తీసుకోకపోవటం వల్ల, దేవుని ఆలోచన మనం తీసుకోకపోవటం వల్ల మన జీవితంలో ఎదురయ్యే కొన్ని చేదు అనుభవాలు ఎలాగుంటాయో ఈ అధ్యాయంలో చెప్తాను మీకు. రండి, అదే 32వ అధ్యాయము 20వ వచనం మనం చదివినట్లయితే 20వ వచనంలో రాస్తుంది, మరియు అతడు వారు చేసిన దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ళ మీద చల్లి ఇశ్రాయేలు చేత దాన్ని త్రాగించెను. ఈ మాట నాకేమర్థమైంది తెలుసా? ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి, బ్రదర్ ఏమనుందా ఆపాలా? లేదండి, ఎవరో డిస్టర్బెన్స్, వాళ్ళు మ్యూట్ చేస్తారు, మీరు కంటిన్యూ చేస్తారు. అదే చెప్పండి, ఆపాలనుకుంటే చెప్పండి, నేను ఆఫ్ చేస్తాను. లేదు, ఎవరో మాట్లాడుతున్నారు. మ్యూట్ లో అండి మిగిలిన. మీరు ఎక్కడెక్కడ ఉన్నారు, నేను ఎక్కడ ఉన్నాను, ఎవరికెవరికి సంబంధం లేదు. ఆయన దేవుడు ఇచ్చిన ఆత్మ ప్రేరేపణ బట్టి నేను మాటలు చెప్తున్నాను. కొద్ది నిమిషాలు జాగ్రత్తగా ఆలకించండి, త్వరగా ముగించేసుకుందాం. సరే, ఇక్కడ ఈ వచనంలోని అగ్నితో కాల్చి పొడి చేసి, ఇంతకీ అక్కడ పొడి అయిపోయింది ఏంటి? పొడిగా మారిపోయింది ఏంటి? దూడ కాదు, వారి బంగారం, వాళ్ళ బంగారం. ఎవరి బంగారం? ఇశ్రాయేలు ప్రజల బంగారం, దేవుని ప్రజల ఆస్తి, దేవుని ప్రజల సంపద, దేవుని ప్రజల కలిగిన బంగారం. అది అమ్మా, దేవుని ప్రజల కలిగిన బంగారం బూడిదైపోయింది, పొడైపోయింది. అనగా దేవుని అనుమతి తీసుకోకపోవడం వల్ల కలిగిన మొదటి నష్టం ఏంటంటే ఆస్తి నష్టం. ఆ బంగారం వాళ్ళ దగ్గర ఉంటే అది దేని కొరకు ఉపయోగపడాలని దేవుడు ఉద్దేశించాడు. ఈ పైన ఆ కొండపైన దేవుడు మోషేతో చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? నువ్వు కిందకెళ్ళి నా కొరకు ప్రత్యక్షపు గుడారాన్ని కట్టాలి, ఇది ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించాలి, ప్రత్యక్ష గుడారానికి బంగారం ప్రజల దగ్గర తీసుకోవాలి, దానికి కావలసిన వస్తువులు ప్రజల దగ్గర తీసుకోవాలి, నా పని కొరకు కావలసిన ఆ సంపద నా ప్రజల దగ్గర తీసుకోవాలి. అనగా దేవుని పనికి ఉపయోగపడవలసిన బంగారం, దేవుని పని కొరకు ఇవ్వవలసిన బంగారం దూడకి ఇచ్చారు. ఆ దూడ ఏమైపోయిందంటే పొడిగా అయిపోయింది. మన ఆస్తి, దేవుడు మనకి ఇస్తున్న జీతం, దేవుడు మనకి ఇస్తున్న ధనము, దేవుడు మనకి ఇస్తున్న సంపద నిజంగా దేవుడికే ఉపయోగపడుతుందా? దూడగా మారి పొడైపోతుందా? దూడగా మారడం అంటే లోకం వైపు ఖర్చు పెడుతున్నామా? లోకంలో ఖర్చు పెట్టేది పొడైపోతుంది, దేవుడు కొరకు ఖర్చు పెట్టేది నిలిచిపోతుంది. ఈరోజు మనల్ని మన ఉద్యోగాల్లో శాలరీస్ దేవుడు ఇస్తున్నాడు. 50,000, 70,000, ₹1,00,000, ₹2,00,000 శాలరీస్ మనకి ఇస్తున్నాడు దేవుడు. దేవుడు ఇస్తున్న శాలరీస్ నాకు చాలా ఆశ్చర్యకరమైన సంగతి అంటే, బాగా ఉద్యోగం చేసే వాళ్ళు కూడా ఆ నెల వచ్చేసరికి అప్పులు చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఆ నెల వచ్చేటప్పటికి కంగారు పడుతున్నారు, ఆ నెల చివరికి వచ్చేటప్పటికి కలవరం పడుతున్నారు. ఏమంటే వాళ్ళ సంపాదన సరిపోవట్లేదు, వాళ్ళ జీతం సరిపోవట్లేదు. ఎందుకు? వాళ్ళ జీతంతో వాళ్ళ ఇష్టాలు నెరవేరు. మీకు దేవుడు ఇస్తున్న జీతాల్లో మీరు నెలలో ఖర్చు పెడుతున్న డబ్బులు నిజంగా దేవుని అనుమతి తీసుకొని ఖర్చు పెడుతున్నారా? ఈరోజు నేను చాలా చోట్లకి పరిచర్యకి వెళ్తున్నప్పుడు చాలా మంది ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, మేము అప్పుల పాలైపోతున్నాం, ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నాయి, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం, ఇవి ఉన్నాయి. దీనికి గల కారణం ఏంటి తెలుసా? నేను గమనించింది ఏంటంటే, ఈ ప్రస్తుత రోజుల్లో గమనించింది, నెల వచ్చేటప్పటికి ఫస్ట్ వీక్ వచ్చేటప్పటికి ఈఎంఐలు వచ్చేస్తున్నాయి. ఈఎంఐలు ఉండడం తప్పేం కాదు, క్రెడిట్ కార్డులు వాడుకోవడం తప్పు కాదు. ఈ ఈఎంఐ దేనికి? క్రెడిట్ కార్డులు దేనికి? మనం ఏదో ఒకటి కొంటున్నాం, దేనికో దానికి ఉపయోగిస్తున్నాం.
ఒకవేళ మీరు కొంటున్న వస్తువులు, మీ ఇంట్లో ఉన్న వస్తువులు ఏదైనా అంటే ఏంటి బ్రదర్, దానికి కూడా దేవుని అనుమతి తీసుకోవాలంటే ఎస్, నేను ఒక కారు కొనాలనుకున్నాను, ఆ కారు లోన్ తీసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు నేను కారు కొనాలంటే ఈఎంఐ పెడతాను, ఓకే. కానీ ఆ కారు కొనే విషయంలో దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని ఆలోచన ఏంటి, దేవుని తలంపు ఏంటి? నేను ఒక వ్యాపారం పెడదాం అనుకుంటున్నాను, ఫైనాన్షియల్గా కావాలి, దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని తలంపు ఏంటి? నా ఇంట్లో ఒకవేళ ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది, నా ఇంట్లో ఒక ఏసీ ఉంటుంది, నా ఇంట్లో ఒక కూలర్ ఉంటుంది, నా ఇంట్లో ఒక వాషింగ్ మిషన్ ఉంటుంది, నా ఇంట్లో ఒక కారు ఉంటుంది, నా ఇంట్లో చాలా టీవీ ఉంటుంది, చాలా వస్తువులు నేను కొంటున్నాను. అయితే ఈ వస్తువులు ఈఎంఐ పెట్టే కొంటున్నాను, క్రెడిట్ కార్డు ఉపయోగించే కొంటున్నాను. అయితే ఈ వస్తువులు కొంటున్నప్పుడు నేను గమనించిన బ్రదర్, చాలా చాలా ఎంప్లాయీస్లో కానీ చాలా గమనించింది ఏంటంటే, వాళ్ళు కొంటున్న వస్తువులు నాకు తెలిసి చివరికి వచ్చేటప్పటికి వాళ్ళకి భారంగా అయిపోతున్నాయి. వాళ్ళకి శాలరీస్ అంతా వస్తున్నా ఆ శాలరీస్ లో వాళ్ళు ఆనందించలేని పరిస్థితి, సంతోషించలేని పరిస్థితి. ఒకవేళ ఈ మాటలు వింటున్నా మీరు కూడా ఒకవేళ ఎవరైనా మీకు వస్తున్న శాలరీస్ లో మీకు ఆ తృప్తి, ఆ శాలరీస్ లో ఆ ఆనందం, ఆ శాలరీస్ లో ఆ సంతోషం మీరు నిజంగా అనుభవించలేదంటే, ఆ శాలరీస్ మీరు ఖర్చు పెడుతున్నప్పుడు ఆ ఖర్చు పెడుతున్న వాటిల్లో దేవుని అనుమతి తీసుకుంటలేదేమో అన్నది మటుకు ఒకటి. అప్పుడేమవుతుంది, ఆస్తి నష్టం సంభవిస్తుంది అక్కడ, ఆస్తి నష్టం సంభవిస్తుంది అక్కడ. కనుక నేను గమనించింది, ఎక్కువ మంది జీవితాల్లో గమనించింది, ఫైనాన్షియల్ గా వాళ్ళకు వస్తున్న దేవుడు ఇస్తున్న దాన్ని వారు ఖర్చు పెడుతున్నప్పుడు ఆ ఖర్చు పెట్టిన వాటిల్లోని ఎక్కడ దేవుని చిత్తం, దేవుని ఆలోచన, దేవుని తలంపులు ఉన్నాయో గుర్తించకుండా పెట్టడం వల్ల అక్కడ చాలా నష్టపోతున్నారు, చాలా కోల్పోతున్నారు, అప్పుల పాలైపోతున్నారు. అక్కడ నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు, ఇక నెల్లూరులో డ్రై క్లీనింగ్ పెట్టాడు బ్రదరు, 10 లక్షలు పెట్టి పెట్టాడు, వెరీ గుడ్. మళ్ళీ వెంటనే ఇంకొక హోటల్ ఒకటి తీసుకున్నాడు, ఆ హోటల్లో ఒక 10 లక్షలు పెట్టి పెట్టాడు, బాగానే ఉంది. అలాగే ఇంకొక వ్యాపారం పెట్టాలని ప్రయత్నం చేశాడు. నా దగ్గరికి వస్తున్నాడు, నన్ను తీసుకెళ్తున్నాడు, ప్రార్థన చేయించుకుంటున్నాడు, రిబ్బన్ కటింగ్ చేయించుకుంటున్నాడు, అవుతుంది. ఒకసారి నేను బ్రదర్ను కూర్చోబెట్టుకొని ఇలా మాట్లాడాను, బ్రదర్ మరి ఇలాగా మీరు చేస్తున్నారు కదా, దేవుని ఆలోచన ఉందా, దేవుని అనుమతి ఉందా అని. ఏముంది పాస్టర్ గారు, ఇవన్నీ చేస్తే మనం పెద్దలం అవుతాం, అప్పుడు దేవుడి కొరకు ఏదేం చేయొచ్చు మనం అన్నాడు. బాగానే ఉంది. అయితే ఒకరోజు రాత్రి తాను, తన భార్య, తన 2 పిల్లలు మధ్యరాత్రి వేళ ఊర్లో ఎవరికి చెప్పకుండా కట్టుబట్టలతోని ఈ ఊరు నుంచి మరొక ఊరికి పారిపోవలసి వచ్చింది. ఎందుకు? అన్ని అప్పులు పాలైపోయాడు, తన వ్యాపారాలు వదులుకోవాల్సి వచ్చింది, అన్ని అప్పులు పాలైపోయాడు. ఈ ఊర్లో తాను వెళ్ళిపోయేటప్పుడు ఏ ఒక్కరికి చెప్పలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆస్తి నష్టం, ఆస్తి నష్టం. ఇక్కడ ఈ ప్యాసేజ్ లో నాకు అర్థమైంది మొదటి మాట ఏంటంటే, ప్రజలు దేవుని అనుమతి తీసుకోలేదు, నాయకుడు దేవుని అనుమతి తీసుకోలేదు, వారి జీవితాల్లో వారి బంగారం పొడిగా మారిపోయింది, పొడిగా మారిపోయింది. అది ఒకటి. రెండోదిగా చూడండి బ్రదర్, నిర్గమకాండం 32వ అధ్యాయము 27వ వచనం మనం చదువుకుంటే 27వ వచనంలో రాస్తుంది, అతడు వారిని చూసి, మీలో ప్రతి వాడును తన కత్తిని తన నడుమును కట్టుకొని పాలెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతివాడు తన సహోదరుని, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగు వానిని చంపవలెనని ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడు సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడంట? ప్రతివాడు తన సహోదరుణ్ణి, ప్రతివాడు తన చెలికానిని, ప్రతివాడు తన పొరుగు వానిని. ఎవరినెవరిని చంపాలంట? తన ఇంట్లో రక్త సంబంధిని చంపాలంట, తన స్నేహితుని చంపాలంట, తన పొరుగు వాడిని చంపాలంట. 3 కేటగిరీస్ ఉంటాయి మనకి. 1 మన కుటుంబము, 2 మన స్నేహితులు, 3 సమాజంలో ఉన్న ప్రజలు. ఇప్పుడు దేవుడు ఏం చదివించాడంటే వాళ్ళకి, మోషే వచ్చిన తర్వాత సరే జరిగింది ఏదో జరిగింది, ఇప్పుడు దేవుడి పక్షంగా ఎవరుంటారు వాళ్ళు ఒక పక్కకు వచ్చేయండి అన్నాడు. ఇప్పుడు కొంతమంది ఆ తప్పిదంలో నుంచి కొంతమంది బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పుడు ఈ ఎవరైతే మేము తప్పు చేసాము, అనవసరంగా దూడ చేసాము, మేము పొరపాటు చేసామని బయటకు వచ్చారో వాళ్ళతో చెప్తున్నాడు, ఇప్పుడు మీరు బయటకు వచ్చారు కదా, మీరు ఒక పని చేయాలి, మీ చేతితో కత్తి పట్టుకొని ఎదట ఉన్న మీ సహోదరుని చంపాలి, మీ చెలికాన్ని చంపాలి, మీ పొరుగువాన్ని చంపాలి.
ఇప్పుడు ఎదుటి వరుసలోని వీళ్ళ నాన్నగారే ఉంటే, ఆ ఎదుటి వరుసలోని వీళ్ళ అమ్మగారే ఉంటే, ఆ ఎదుటి వరుసలోని నిజంగా వీళ్ళ అన్నయ్య ఉంటే చంపాలా వద్దా? ఇప్పుడు దేవుడు చెప్తున్న దాని ప్రకారం చంపాలి ఖచ్చితంగా. అక్కడ ఏం రాస్తుంది? దేవుని యొక్క వాక్యంలోని 28వ వచనంలో రాస్తుంది, లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3000 మంది కూలిరి. ఆ కూలిపోయిన 3000 మందిలో ఎవరున్నారు? వీళ్ళ సొంత బంధువులు ఉన్నారు. వీళ్ళ తల్లి ఉండొచ్చు, తండ్రి ఉండొచ్చు, అక్క ఉండొచ్చు, చెల్లి ఉండొచ్చు, తమ్ముడు ఉండొచ్చు, అన్న ఉండొచ్చు, అలాగే స్నేహితులు ఉండొచ్చు, అలాగే పొరుగు వారు ఉండొచ్చు. అంటే నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాను, ఇప్పుడు వీళ్ళ సొంత రక్త సంబంధికులను ఎందుకు కోల్పోయారు? తమ సొంత స్నేహితులను ఎందుకు కోల్పోయారు? తమ చేతులతో తామే చంపవలసిన అంత భయంకరమైన పరిస్థితి, ఆ సిచ్యువేషన్ అక్కడ ఎందుకు వచ్చింది? దేవుడు అనుమతి తీసుకోలేదు. దీనికి నేనేమని పేరు పెట్టానంటే ఆప్తుల నష్టం. ఇందాక ఆస్తి నష్టం, ఇప్పుడు ఆప్తుల నష్టం. అంతకుముందు వాళ్ళతో కలిసి ఉండేవాళ్ళు, అంతకుముందు వాళ్ళతో ప్రేమతో ఉండేవాళ్ళు, అంతకుముందు వాళ్ళతో చక్కగా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు వాళ్ళని దూరం చేసుకోవలసిన పరిస్థితి, చంపవలసిన పరిస్థితి. చాలాసార్లు ఇలా చెప్పలేని మాట, దేవుని ఆలోచన, దేవుని తలంపు దగ్గరికి మనం వెళ్తే ఆ వెళ్ళినప్పుడు మన సంబంధాలు దృఢంగా మారతాయి, మన రిలేషన్షిప్స్ బిల్డ్ చేయబడతాయి. ఒకవేళ దేవుని చిత్తంలో, దేవుని ఆలోచనలో దేవుడు ఒకవేళ వేరుగా ఉండమంటే ప్రజలకి, తల్లిదండ్రులకి, బంధువులకి వేరుగా ఉంటాం, అది వేరు. కానీ మనం దేవుని అనుమతి తీసుకోకుండా చేసే పనులను బట్టి మన ఇంటి వారిని మనం అనేక విషయాలు, అనేక సందర్భాల్లో కోల్పోతున్నాం, పోగొట్టుకుంటున్నాం. ఒక భార్య తను అవిధేయతగా చేసిన ఒక పనిని బట్టి తన భర్తను కోల్పోవలసి వచ్చింది. ఒక తల్లి తన కుమార్తె, తన కుమారుడు వివాహం విషయంలోని ఆ దేవుని చిత్తం, దేవుని అనుమతి తీసుకోకుండా తన తమ్ముడికే కదా పెళ్లి చేస్తే బాగుపడుతుంది, తన జీవితం బాగుంటుందని పెళ్లి చేసిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఆ అక్కతో చెప్పాడు, నీ కూతురు వద్దు, నువ్వు వద్దు, నాకు నీ ముఖాలు మాకు చూపించొద్దని నిలువు నా ముఖం మీదే మాట్లాడేసి వెళ్ళిపోయాడు. అందరి కుటుంబాలు అలా ఉంటుందని చెప్పట్లేదు, కానీ ఇలా ఒక మాట అంటాను, దేవుని నమ్మిన మన జీవితాల్లో ఒకవేళ మన సంబంధాల విషయంలో, అది మన పిల్లల వివాహం విషయంలో కానీ, ఒకవేళ మన యొక్క బంధువర్గం విషయంలో కానీ, మన స్నేహితుల విషయంలో కానీ దేవుని అనుమతి తప్పనిసరి. ఎందుకంటే ఆ అనుమతి లేకపోతే చాలా మందిని మనం కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది. చాలా మందిని ప్రభువు కొరకు రక్షించవలసిన వారంగా ఉన్న మనం, చాలా మందిని పరలోకం కొరకు సిద్ధపరచిన వారంగా ఉన్న మనం దేవుని అనుమతి తీసుకోకపోవడం వల్ల చాలా మంది మనం దూరం చేసుకుంటున్నాం, చాలా మంది దూరం చేసుకుంటున్నాం. ఇది రెండోది. మూడోదిగా చూడండి, ఒకటి వారు ఆస్తి నష్టం పాలయ్యారు, రెండు ఆప్తుల నష్టం కలిగింది. మూడోదిగా ఇలా రాస్తుంది 32వ అధ్యాయం 33వ వచనంలోని, అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసినో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. ఎవడు నా ఎదుట పాపము చేసినో వాణ్ణి నా గ్రంథములో నుండి తుడిచివేయుదును. అంటే ఇప్పుడు అప్పుడు వరకు వాళ్ళందరూ ఎక్కడున్నారు? దేవుని గ్రంథములోనే ఉన్నారు కదా, గ్రంథంలో వాళ్ళ పేర్లు లిఖించబడ్డాయి కదా. పేర్లు ఏమవుతున్నాయి? ఇప్పుడు తుడిచివేయబడుతున్నాయి. దేవుని గ్రంథంలో వాళ్ళ పేర్లు రాయబడ్డం అనేది ఒక బ్లెస్సింగ్, అది ఒక ఆశీర్వాదం, అది ఒక ఆశీర్వాదం. అది ఇప్పుడు ఆ ఆశీర్వాదం ఏమైంది? ఇప్పుడు కోల్పోతున్న పరిస్థితి వచ్చింది. ఆశీర్వాదం నష్టం ఇది. ఒకప్పుడు చాలా సార్లు మనం చెప్పుకుంటాం, ప్రారంభంలో దేవుడు నన్ను చాలా దీవించాడండి, దేవుడు తన కృపావరాలు ఇచ్చాడండి, ఆ కృపావరాలతో నేను అంత చేసాను, ఇంత చేసాను, నేను ప్రార్థన చేస్తుంటే స్వస్థత కలిగేది, నేను అది చేస్తుంటే ఇలా జరిగేది, నేను ఇంతకు ముందు ఏదైనా చేసినప్పుడు వెంటనే అది నెరవేరేది, అంతా బాగానే ఉంది. కానీ అంత ఆశీర్వాదం పొందుకున్నావు కదా నువ్వు. ఇప్పుడు నీ కుటుంబంలోకి చూస్తే ఇంత ఆశీర్వాదకరంగా బ్రతికిన వ్యక్తి ఇప్పుడు చూస్తే ఆ ఆశీర్వాదపు ఆనవాళ్ళు ఏమీ కనపడతలేదు. దేవుని చేత దీవించబడ్డాం, దేవుని చేత ఆశీర్వదించబడ్డాం అన్న మాట కేవలం మాటలకే మిగిలిపోతుంది తప్ప, ఇప్పుడు మన జీవితాలకు వచ్చి నిజంగా మనం దేవుని చేత ఆశీర్వదించబడ్డామని ఆ ఆశీర్వాద సంబంధమైన ఆనవాళ్ళు, ఆశీర్వాద సంబంధమైన వాసన ఈరోజు మన కుటుంబంలో నుంచి, మన జీవితాల్లో నుంచి బయటికి వెళ్తుందా?
బయటికి వెళ్తుందా? కొంత మనం ఆలోచన చేయాలి ఈ మాట. కనుక ఇక్కడ నాకు అనిపిస్తుంది వారి పేర్లు జీవ గ్రంథంలో నుంచి తుడిచివేయబడింది. అంటే అంతకు ముందు వాళ్ళకున్న ఆశీర్వాదము, దీవెన ఇప్పుడు వారి దగ్గర నుంచి పూర్తిగా తీసివేయబడింది. కనుక ఒకప్పుడు దేవుణ్ణి నమ్మిన మన జీవితాల్లో ఎంత ఆశీర్వాదకరంగా ఉండేవాడివి, ఎంత దీవెనకరంగా ఉండేవాడివి. కానీ ఇప్పుడు అంత ఆశీర్వాదకరంగా ఉండగలుగుతున్నావా? అంత దీవెనకరంగా ఉండగలుగుతున్నావా? ఎందుకు ఉండలేకపోతున్నావు? ఆయన అనుమతి తీసుకోకుండా మనం జీవించడాన్ని బట్టి. అది మూడవది. తర్వాత మాట చూడండి, అదే 32వ అధ్యాయం 34వ వచనంలోని ఇలా రాస్తుంది, ఇలా రాయబడి ఉంది, కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము, ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును, నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదకి రప్పించుదని మోషేతో చెప్పాను. ఇక్కడ అంటాడు మోషేతో దేవుడు అంటాడు, మోషే మిగిలిన ప్రజలు ఉన్నారు కదా, ఈ ప్రజలను తీసుకొని నువ్వు తీసుకుని వెళ్ళు, నేను నీతో వస్తాను. అయితే ఒకటి ఏంటది? నేను వచ్చి దినమున వారి పాపమును వారి మీదకి రప్పించేదును. ఎవరు వీళ్ళు? తమ తమ సహోదరులను చంపిన వాళ్ళు, తమ చెలికాలను చంపిన వాళ్ళు, తమ పొరుగువాన్ని చంపిన వాళ్ళు. మరి అదేంటి? వీళ్ళు వచ్చారు కదా, మళ్ళా దేవుడు ఏమంటున్నాడు? వారి పాపమును వారి మీదకి రప్పిస్తానంటున్నాడు. అంటే ఒకవేళ అంతవరకు ఆత్మీయంగా బాగా జీవించవచ్చు, ఆత్మ సంబంధంగా చాలా చక్కగా జీవించవచ్చు, పరిశుద్ధమైన జీవితంలోని, యథార్థమైన జీవితంలోని, నీతియుక్తమైన జీవితంలోని, సత్య సంబంధమైన జీవితంలోని అద్భుతంగా జీవించవచ్చు. కానీ వారు దేవుని అనుమతి తీసుకోకుండా చేసిన పని అంతకు ముందు వాళ్ళు జీవించిన ఆత్మ సంబంధమైన జీవితం అంతటిని నష్టపరిచింది. స్పిరిచువల్ వాళ్ళ ఆత్మీయ నష్టం ఇది. ఒక 10 సంవత్సరాల నుంచి నువ్వు బాగా జీవించుంటావు దేవునిలో, మంచి పరిశుద్ధంగాను, నీతిగాను, యథార్థంగాను. నాకు తెలిసిన ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ లోని లంచం తీసుకోకుండా బతికాడు. హెడ్ కానిస్టేబుల్ లంచం తీసుకోకుండా బతికాడు. ఒక్క రూపాయి కూడా. తన పైన ఉన్న ఎస్ఐలు కానీ, సిఐలు కానీ ఎవరైనా సరే, ఎందుకయ్యా అంటే, నేను యేసు ప్రభు నమ్ముకున్నానండి, నేను లంచం తీసుకోనండి, ఏది ఉంటే మీరు చూసుకోండి, నేను ఎవరి దగ్గర తీసుకుని నాకు ఏది ఇవ్వద్దు మీరని అంత నిక్కార్సుగా బతికాడు. అంత నిక్కార్సుగా బతికిన ఇతను ఒక వ్యక్తిని పిలిపించి ఆ వ్యక్తికి ఈ బైబుల్ తయారు చేసే ఒక మిషన్ ఇచ్చి, బైబుల్ కవర్లు తయారు చేసే ఒక పని అప్పగించాడు. దానికి ఇతనే పెట్టుబడి పెడుతున్నాడు, అతను ఆ పని చేస్తున్నాడు. కొన్ని రోజులకి ఆ పనిలో నష్టం వచ్చింది. తర్వాత ఈ వ్యక్తి మరొకటి కూడా చేశాడు, అందులో కూడా ఇబ్బంది అయింది. ఇతని మనసులోకి వచ్చింది, ప్రభువా, నేను నీ బైబిల్ కవర్లు తయారు చేపిస్తున్నాను కదా, పలానా చేపిస్తున్నాను కదా, ఎందుకు నా జీవితంలో ఇంత నష్టం? నేను బాగానే ఉన్నాను కదా, డిపార్ట్మెంట్ లోని నీతిగానే ఉన్నాను కదా, యథార్థతగానే ఉన్నాను కదా, మంచిగానే ఉన్నాను కదా. ఒక క్వశ్చన్ వచ్చింది, ఒక ప్రశ్న వచ్చి ఇక తన మనసులోకి నిర్ణయం తీసుకున్నాడు, నేను ఈ యథార్థత, ఈ పరిశుద్ధత, ఈ సత్యము, ఈ నీతి కలిగి జీవించడం అంత మంచిది కాదేమో అనుకొని, నిజం నమ్మండి, నెల్లూరులోనే ఇప్పుడు ఏఎస్ఐగా పనిచేస్తున్నాడు ఆయన. నెల్లూరులోనే మళ్ళీ తిరిగి డిపార్ట్మెంట్ లోని డబ్బులు లంచాలు తీసుకోవడం, ఆ డబ్బులు మళ్ళా గ్యాదర్ చేయడం, పంచుకోవడం, అవినీతి డబ్బుల్ని సంపాదించడం ప్రారంభించాడు. ఆఫీసర్స్ ఆశ్చర్యపోయారు, అదేంటి పలానా వ్యక్తి డబ్బులు ముట్టుకోడు కదా, డబ్బులు అడగడు కదా. ఇప్పుడు ఏంటంటే అలా డబ్బులు అడిగి తీసుకొని ఒకసారి సస్పెండ్ కూడా అయిపోయాడు. నా దగ్గరికి వచ్చాడు, నాతో తన సాక్ష్యం చెప్తున్నాడు. తర్వాత మళ్ళీ తన జీవితం మార్చుకున్నాడు. ఇక మీదట మళ్ళీ డబ్బులు తీసుకోకూడదు అని దేవుడు తను దర్శించాడు. నా దగ్గరికి వచ్చి నాతో తన సాక్ష్యాన్ని పంచుకుంటా ఏడుస్తూ, అతనికి ఇంచుమించు 50 సంవత్సరాల పైన ఉంటాయేమో, వచ్చి నా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు, పాస్టర్ గారు, ఒకప్పుడు నేను నా డిపార్ట్మెంట్ లో ఎంత నీతిగా ఉండేవాడినో, యథార్థంగా ఉండేవాడినో, కానీ కొన్ని విషయాలను బట్టి నా పవిత్రతను, ఆ యథార్థతను, సత్యాన్ని, నీతిని పోగొట్టుకున్నా. ఆత్మీయ నష్టం. మరి బైబిల్ కవర్లు తయారు చేసేదే బాగానే, కానీ దేవుని అనుమతి తీసుకొని చేశాడా? మరొకటి అందులో తన జీవితంలోని అనుకున్నది జరగపోయేసరికి అది దేవుని మీద వేసి, దేవుని నిందించి తన భక్తిని దిగజార్చుకున్నాడు, తన యథార్థతను పోగొట్టుకున్నాడు, తన దేవుడిచ్చిన పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు.
ఆత్మీయ నష్టం ఇది. ఒకప్పుడు 10 సంవత్సరాల క్రితం నువ్వు బాగా ఆత్మీయంగా ఉండొచ్చు, పరిశుద్ధంగా ఉండొచ్చు, నీతిగా ఉండొచ్చు, మంచిగా ఉండొచ్చు. కానీ నువ్వు దేవుని అనుమతి తీసుకోకుండా చేసిన కొన్ని పనుల వలన ఇప్పుడు ఆ పరిశుద్ధత, ఆ నీతి, ఆ యథార్థత, సత్యములో నుంచి నువ్వు బయటకు వచ్చేసావు. ఆత్మీయ నష్టం. కనుక నేను గమనించింది ఇక్కడ, దేవుని అనుమతి తీసుకోకపోవటం వల్ల ప్రజలు గాని, నాయకుడు గాని వారి జీవితాల్లో ఆస్తి నష్టం జరిగింది, ఆప్తుల నష్టం జరిగింది, వారి జీవితాల్లో ఆశీర్వాద నష్టం జరిగింది, ఆత్మీయ నష్టం జరిగింది. ఒక మాట చెప్తాను, దేవుని ఆలోచన తీసుకునే విషయంలో, దేవుని అనుమతి తీసుకునే విషయంలో ఎప్పుడు మనం వేగురు పడుతూనే ఉండాలి దేవుని బిడ్డలంగా. ఎందుకంటే అది దేవుని కోరికను, దేవుని ఆశను తీరుస్తూ ఉంటది అది. కనుక పేతురు యోహానులతో యేసుప్రభు చెప్పినప్పుడు మేము ఎక్కడ సిద్ధపరచాలి, ఎవరి దగ్గర సిద్ధపరచాలి అని అడిగినప్పుడు అప్పుడు యేసుప్రభు చెప్పాడు, మీరు ఫలానా వ్యక్తి ఇంటికి వెళ్ళండి, అక్కడ ఇలాగ ఉంటది, అక్కడ మీరు సిద్ధపరచండి అని చెప్పినప్పుడు, చూపించినప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ ఇంటి పైన మేడ గదిలోని తాను ఈ యొక్క పస్కాని సిద్ధపరిచారు వాళ్ళు. ఇలాగంటాను, అనుమతి తీసుకొని వెళ్ళారు శిష్యులు. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి యజమాని యేసుప్రభు పంపించాడు, ఇలాగా పస్కా భోజనాన్ని సిద్ధపరచాలంటే ఆ ఇంటిలో ఆ పైన మేడగదిని అనుమతి ఇచ్చాడు. ఆ ఇంటి యజమాని అనుమతి ఇచ్చాడు. తన ఇంటిలో, తన కుటుంబములో దైవ సంబంధమైన కార్యాలు జరగడానికి అనుమతించాడు యజమాని. ఇలా అంటాను, ఈ మాట చెప్తే ఏమనుకోకండి, సంఘం లోపల గొప్ప భక్తి పరులుగా బతుకుతాం, కానీ మన ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి దైవ సంబంధమైన కార్యాలు ఏమీ కనపడవు. మన ఇంట్లో కుటుంబం ప్రార్థన ఉండదు, మన ఇంట్లోని భార్యతో పిల్లలతో, ఎందుకంటే ఉద్యోగం, ఏదో ఒక ఊరికి వెళ్ళిపోవాలా, అక్కడ ఎంత టైం అవుతుందో మనకు తెలియదు, ఎవరు వచ్చి మనల్ని కలుస్తారో మనకు తెలియదు, ఏ టైంలో ఎక్కడ ఉండాలో మనకు తెలియదు. మంచిదే, ఒకవేళ నెలలో ఒక 10 రోజులు, నెలలో ఒక 12 రోజుల్లో నీకు అలాగ అయితే అయి ఉండొచ్చు. కానీ ఒకవేళ ఆ నెలలో ఏదైనా నీకు వసతి కలిగే, అనుకూలత కలిగే రోజులు ఖచ్చితంగా ఉంటాయి. మరి ఆ రోజుల్లో నీ కుటుంబాన్ని ఇంట్లో కూర్చోబెట్టుకొని ప్రభు సన్నిధిని, ప్రభు సాన్నిధ్యాన్ని, ప్రభు యొక్క సహవాసాన్ని అనుమతిస్తున్నావా? ఇలా అంటాను, ఈరోజు క్రైస్తవ సమాజంలోని కుటుంబం వ్యవస్థ పతనం అయిపోవడానికి ఒక మేజర్ రీజన్ ఏంటంటే, కుటుంబంలో అందరూ కలిసి ప్రభు సన్నిధిలో గడిపే ఆ సమయం తగ్గిపోతుంది. అందరు భక్తి పరుల వల్ల, భార్య భక్తి పరురాలే, భర్త భక్తి పరుడే, పిల్లలు భక్తి పరులే, కానీ ఆ కుటుంబంలో కలిసి ప్రార్థన చేసుకునే వెసులుబాటు లేదు వాళ్ళకి, ప్రార్థన చేసుకునే ఆ అవకాశం వాళ్ళు కల్పించుకుంటా లేదు. ఒక మాట ఇలా చెప్తాను జాతకమేనండి, బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, 2వ సమూయేలు గ్రంథంలోని 6వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుంటే, జాతకి మాట వినండి, 11వ వచనం చదువుకుంటే, యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదేము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించింది. ఓబేదేము ఇంట్లో దేవుని మందసం ఉంది, ఇది మనకు అందరికి తెలిసిందే. దీని మీద చాలా గొప్ప గొప్ప మెసేజ్ కూడా మనం చెప్తాం. అది ఇక్కడ 2 మాటలు చెప్తాను నేను. ఓబేదేము ఇల్లు దేవుని మందసం చేర్చుకోవడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? ఓబేదేము ఇంట్లో తాను, తన భార్య, తన పిల్లలు, ఒకవేళ తన తల్లిదండ్రులు, ఒకవేళ తన కుటుంబం అంతా ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఆ మందసం తీసుకురావడానికి, ఈ రోజు మన కుటుంబాలు ఎలాగుంటాయంటే, భార్య ఒప్పుకుంటే భర్త ఒప్పుకోడు, భర్త ఒప్పుకుంటే భార్య ఒప్పుకోదు, ఒకవేళ ఇద్దరు ఒప్పుకుంటే పిల్లలు ఒప్పుకోరు. ఒక సిస్టర్ చెబుతుంది, పాస్టర్ గారు మా ఇంట్లో ప్రార్థన వద్దులేండి అంది. ఏమమ్మా అన్నాను, మా భార్య మా ఆయన వద్దంటున్నాడండి అంది. తెలుసుకోవచ్చు అతనే, ఏమో వాళ్ళకున్న రీజన్స్. మరి ఒక మాట చెప్పంటారా, మందసము తాకటానికి ప్రయత్నం చేసిన ఉజ్జ అక్కడికక్కడే చనిపోయాడు. వారి కళ్ళ ఎదుటే చచ్చిపోయిన ఒక వ్యక్తి ఉన్నాడు, వారి కళ్ళ ఎదుటే రాజు సైతం పిరికివాడై భయపడి మందసాన్ని వదిలేసి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్న వ్యక్తి వాళ్ళ కళ్ళ ముందే ఉన్నాడు, చనిపోయిన వ్యక్తి వాళ్ళ కళ్ళ ముందే ఉన్నాడు. ఒకవైపు రాజు సైతము భయపడి పిరికివాడై
ఆ మందసాన్ని అక్కడ వదిలేసిపోవడానికి ఒకవైపు రాసున్నాడు. ప్రజలందరూ కూడా ఏమవుతుందో ఈ మందసం వలన అని ఒక కలవరంతో, ఒక భయ ఆందోళనతో ఆ సమాజం అంతా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఒబేదేదేమో భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మాయి మరి మందసం మన ఇంట్లో పెట్టుకోవాలి, ఏమంటావంటే ఆమె అన్న ఉంటది, ఏమండి మీరు ఏం చేసినా పర్లేదు, దేవుని మందసం మన ఇంట్లో ఉంటే చాలు. పిల్లల దగ్గరికి వెళ్ళి, ఏరా ఏంటి మరి సంగతి అంటే, నాన్న నువ్వు ఎలాగంటే అలాగే నాన్న, నువ్వు ఎలాగంటే అలాగే నాన్న. దైవ సంబంధమైన విషయాలు మన కుటుంబాలలో జరిగించే విషయంలో, మన కుటుంబాల్లో ఉండవలసిన ఆ ఐక్యత, మన కుటుంబాల్లో ఉండవలసిన ఏక మనసు, మన కుటుంబాల్లో ఉండవలసిన ఏకభావము ఈరోజు క్రైస్తవ కుటుంబాలలో కనబడుతుందా? ఏమో నాకు తెలియదు. ఒకవేళ ఈ మూడు మన కంటికి కనపడుతున్నప్పుడు, ప్రభు ఆ మందసాన్ని ముట్టుకునే వాళ్ళు చచ్చిపోతున్న వాళ్ళు మనకు కనపడుతున్నప్పుడు, అధికారులు మనకంటే గొప్ప వాళ్ళు ఆ మందసాన్ని వదిలేసి పారిపోతున్న సమయంలోని, సమాజం అంతా కూడా కలవరపడుతున్న సమయంలోని మన కుటుంబము క్రీస్తుకి కేంద్ర బిందువుగా మారుతుందా? ఆలోచన చేయాలి. కనుక ఇక్కడ ఎలా అంటాను, అనుమతి ఇవ్వడమే కాదు, అనుమతి తీసుకోవడమే కాదు, అనుమతి ఇవ్వాలి. ఈరోజు మన కుటుంబాలలో జరగవలసిన కుటుంబం ప్రార్థనలకి అనుమతి ఇవ్వండి. మన కుటుంబాల్లో జరగవలసిన కృతజ్ఞత కూడికలకి అనుమతి ఇవ్వండి. మన కుటుంబాల్లో జరగవలసిన దైవ సంబంధమైన ప్రతి పని దానికి అనుమతి ఇవ్వండి. కనుక ఒబేదేదేము ఇల్లు మందసం వారి ఇంట్లో ఉండడానికి అనుమతి ఇచ్చింది. ఎలాంటి పరిస్థితులు అనుమతి ఇచ్చిందంటే, ఘోరమైన పరిస్థితులు సమాజంలో చూస్తున్నప్పటికీ దేవుని కొరకు, దేవుని సంఘము కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని సేవ కొరకు వారి కుటుంబాలను తెరిచారు. మీరు అపోస్తల కార్యాలు చదవండి. అపోస్తల కార్యాల్లో ఒక్కొక్క కుటుంబము వారి గృహము దేవుని సేవకి, దేవుని పరిచర్యకి ఓపెన్ చేశారండి. ఎలాంటి సమయంలో ఓపెన్ చేశారు తెలుసా? చక్రవర్తి చంపేస్తున్న సమయంలో, క్రైస్తవుల్ని హింసిస్తున్న సమయంలో, క్రైస్తవుల్ని రోడ్డు మీదకి తీసుకుని వచ్చి వారిని బలి చేస్తున్న సమయంలోని క్రైస్తవ కుటుంబాలు ఆ క్రీస్తు కొరకు తమ కుటుంబాలని, తమ గృహాలని తెరిచారండి. ఈరోజు ఇంకా ఒకవేళ పరిస్థితులు వస్తే మన కుటుంబాలే దేవుని మందిరాలుగా మారగలవా? మన గృహాలే దేవుని సంఘాలుగా మారగలవా? అలాంటి పరిస్థితులు వస్తే మారగలవా? ఏమో నాకు తెలియదు. ఎంతవరకు మీ కుటుంబం, మీ గృహంలో దేవుని అనుమతిస్తున్నారో నాకే తెలియదు. రెండోది ఇలా అంటాను, దేవుని మనం చేసే ప్రతిదాని విషయంలో దేవుని అనుమతి తీసుకొని చేస్తా ఉండండి. రెండోది మన ఇంటిలోనికి, మన గృహాల్లోనికి దేవుని అనుమతిని ఇవ్వండి. దైవ సంబంధమైన కార్యాలకి అనుమతిని ఇవ్వండి. ఇది రెండోది. ఇప్పుడు ఆ మేడగదిలోని పస్కాను సిద్ధపరచడానికి ఆ ఇంటి వ్యక్తి అనుమతి ఇచ్చాడు. అది రెండోది. అంటే దేవుని ఆశ ఎలా తీరిందో చెప్తున్నాను, ఆ యేసుక్రీస్తు కోరిక ఎలా తీరిందో మీకు చెప్తున్నాను. మూడో మాట చెప్పి నేను ముగించేస్తాను. మూడో మాట చూడండి, దేవుని యొక్క వాక్యంలోని లూకా సువార్త 22వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకుంటే, ఆ 12వ వచనంలో రాసింది, అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పెను. He will take you up to a great room with a table and seats there అని ఉంది అక్కడ. వాస్తవానికి ఇంకొక ట్రాన్స్లేషన్ లో ఏముందంటే, అతను మీకు చూపించబోయే మేడగదిలో ఏమేం వస్తువులు ఉండాలో అన్ని వస్తువులు ఉంటాయి. అక్కడ కొరత ఉండదు. మన పస్కా భోజనం చేయడానికి ఆ మేడగదిలో టేబుల్ ఉండాలో, గ్లాసెస్ ఉండాలో, రొట్టెలు ఉండాలో, ఏముండాలో అవన్నిటినీ సామాగ్రిని కలిగిన మేడగది. అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడగది. అంటే సామాగ్రి అంటే అర్థం ఏంటి? వారు ఆ పస్కా భోజనం చేయడానికి ఏమేమి కావాలో అవన్నీ అక్కడ ఉంటాయి. అంటే అక్కడ ఏముండదు? అసంపూర్ణత ఉండదు. అక్కడ అసంపూర్ణత ఉండదు. అక్కడ మరి ఎలా ఉంటది? అక్కడ సంపూర్ణత ఉంటది. అక్కడ నేను ఎలా అంటాను, ఒకవేళ ఆ మేడగదిలో అసంపూర్ణంగా ఉంటే, ఉండవలసిన టేబుల్ లేకపోతే, టేబుల్ మీద ఉండవలసిన గ్లాసులు లేకపోతే, ప్లేట్లు లేకపోతే, ఒకవేళ యేసుప్రభు వచ్చాడు, కూర్చున్నాడు, సామాన్లు లేవు, మరి పస్కా భోజనం చేయడం సాధ్యమవుతుందా?
సాధ్యం కాదేమో నాకు తెలిసి, ఎందుకంటే దానికి కావలసిన సామగ్రి అంతా ఉండాలి కదా అక్కడ. కనుక అక్కడ మూడోదిగా అసంపూర్ణత లేని గది అది. అనగా నేను ఎలా అనుకుంటున్నాను, ఈ వాక్యాన్ని ఇలాగా అన్వయించుకుంటున్నాను. అదేమిటంటే దేవుని యొక్క వాక్యంలోని ఈ మాట ఇలా రాస్తుంది, ఈ మాట మీ మనసులో ఉంచుకోండి. అదేమిటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలోని ఈ మాట రాస్తుంది. అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఎలాగూ నియమించును అని రాస్తుంది. అనగా మన భక్తి జీవితంలో, మన విశ్వాస జీవితంలోని అసంపూర్ణత కాదు కనపడవలసింది, సంపూర్ణత కనిపించాలి. మన సంపూర్ణం అవటానికి దేవుడు మనల్ని పిలిచాడు. లోటుపాట్లతో మన యొక్క భక్తిని కొనసాగించుకోవడానికి దేవుడు మనల్ని పిలవలేదు. సంపూర్ణతకి, ఏ సంపూర్ణత కంట? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమై. అంటే ఈ భక్తి జీవితంలో దేవుని ఆశను ఎప్పుడు తీర్చగలం? ఈ భక్తి జీవితంలో దేవుని కోరికను ఎప్పుడు తీర్చగలం? మనలో అసంపూర్ణత లేనప్పుడు, అనగా సంపూర్ణత వచ్చినప్పుడు. ఏంటి ఆ సంపూర్ణత అంటే? క్రీస్తు కలిగిన సంపూర్ణత. అందుకే కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలోని దైవజనుడు అపోస్తలుడు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడండి. తన యొక్క పరిచర్య గురించి, తన సేవ గురించి ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒకవేళ ఈ ఎల్ఐసిలో పనిచేస్తున్న సహోదరులు చాలా మంది ఈ జూమ్ మీటింగ్ ఇలా పెట్టి ఈ వాక్యం వినిపించడానికి ఒక ప్రధానమైన కారణం ఇదే అయి ఉంటదేమో అని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగాని వారి హృదయాల్లో కూడా ఒకవేళ ఈ తలం ఉంటదేమో అని భావిస్తున్నాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం రాస్తుంది, ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. మేము ఎందుకు బుద్ధి చెప్తున్నామో తెలుసా? మేము ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నామో తెలుసా? ఎందుకు ఇంత బాధతో చెప్తున్నామో తెలుసా? సమస్త విధమైన జ్ఞానంతో ఎందుకు చెప్తున్నామో తెలుసా? ప్రతి మనుషుల్ని క్రీస్తునందు అసంపూర్ణంగా నిలబెట్టాలనా, సంపూర్ణంగా నిలబెట్టాలనా, పెర్ఫెక్షన్ లోనికి తీసుకురావాలి. ఎందుకంటే ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది, దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది. ఆయన రాకడ సమీపంగా ఉన్న ఈ దినాలలోని మనలో ఉన్న అసంపూర్ణత తీసివేసేసుకొని సంపూర్ణత వైపుకు సాగిపోదాం. ఆ పెర్ఫెక్షన్ లోనికి వెళ్దాం. ఎవరు మనం లోపం లేని వారు, ఇంకా అందరూ లోపం కలిగిన వాళ్ళమే. కానీ మనలో ఉన్న లోపాలను గుర్తించుకొని ఆ లోపాలని తుడిచివేసుకొని విడిచిపెట్టుకొని ఆ పెర్ఫెక్షన్ వైపుకు సాగిపోదాం, సంపూర్ణత వైపుకు సాగిపోదాం. ఎలా అంటాను, ఆ మేడగదిలోని ఆ పస్కా భోజనము యేసు ప్రభు యొక్క ఆశను తీర్చిందా అంటే ఎస్, తీర్చింది. యేసు ప్రభు యొక్క కోరికను తీర్చిందా అంటే ఎస్, యేసు ప్రభు కోరిక తీర్చింది. ఎలా తీర్చింది? అది అనుమతితో ప్రారంభించబడింది. రెండోది అనుమతించారు దాన్ని జరిగించడానికి. మూడోది అక్కడ సంపూర్ణంగా అన్నిటినీ ఏర్పాటు చేశారు. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఈ మూడు మాటలు మీ మనసులో ఉంచుకోండి. మనం ఎప్పుడైనా సరే మన భక్తిలో దేవుని సంతోష పెట్టాలంటే, దేవుని ఆశ తీర్చాలంటే, దేవుని కోరికను తీర్చాలంటే ఈ 3 లక్షణాలు మనలో ఉండాలి. అందులో ఒకటి, మనం ఏం చేస్తున్నా దేవుని పర్మిషన్ తీసుకోవాలి, ఆయన అనుమతి తీసుకోవాలి. అలాగే మన యొక్క కుటుంబాలు, మన గృహాలు ఆయనకి అనుమతి ఇవ్వాలి. ఆయన కార్యాలకి దేనికైనా సరే అనుమతి ఇవ్వాలి. మూడోది, అలా అనుమతి తీసుకొని అనుమతిస్తూ మనలో ఒక సంపూర్ణత క్రియేట్ అవ్వాలి, మనలో ఒక పర్ఫెక్షన్ లోనికి మనం రావాలి. ఎలా అంటాను, ఈ 3 ఒకవేళ మనం అనుమతి తీసుకోకుండా, అనుమతి ఇవ్వకుండా పెర్ఫెక్షన్ లోకి రాలేం, సంపూర్ణతలోకి రాలేం. కనుక ఈ రాత్రి మీరు ఎక్కడెక్కడ ఉండి ఈ వాక్యం నాకు తెలియదు, కానీ వెంటనే మీరు అందరి జీవితాల్లో ఒకసారి ఆలోచించండి. మీరు మనమందరం ఆలోచించేద్దాం ఒకసారి. యేసయ్య ఆశ, యేసయ్య కోరిక మనం తీర్చే వాళ్ళంగా ఉంటున్నాము. ఆయన ఆశ, ఆయన కోరిక ఇక్కడైతే పస్కా భోజనం చేయటం, కానీ బైబిల్లో వాక్యాలు మనం చదివితే ఆయన ఆశ, ఆయన కోరిక చాలా ఉన్నాయి. ఒకసారి ఇవి మనసులో ఉంచుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువైపు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. మీలో నుంచి ఎవరైనా ప్రేరేపించబడ్డ వాళ్ళు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. బ్రదర్ విజయ్ కుమార్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకున్నాం. క్రీస్తు యేసునందు అతి మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ నామమునకై స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఎల్ఐసి ఎంప్లాయీస్ ఫెలోషిప్, ప్రైర్ ఫెలోషిప్ ద్వారా చక్కగా జరిపించినటువంటి
ఈ కుడికిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రారంభంలోను, నడిపింపులోను, వాక్య పరిచయలోను చక్కగా మీరు వాడుకున్న విధానంకై స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నిజమే ప్రభువా, మీ ఆశ తీర్చగలిగినటువంటి వారముగా మేము ఉండాలి ప్రభువనైనా. అయా దీనిలో భాగంగా ప్రభువనైనా ప్రతి విషయంలోనూ మీ అనుమతి కోరుతూ దైవ సంబంధమైనటువంటి విషయాలను మేము అనుమతిస్తూ ప్రభువా, మా క్రైస్తవ భక్తి జీవితంలో ప్రభువా సంపూర్ణులుగా అయా మేము ముందుకు సాగిపోవాలి ప్రభువా. ఆ రీతిగా ప్రతి బిడ్డను ప్రభువా, అయా ప్రభువనే ఈ మెసేజ్ విన్నటువంటి బిడ్డలను, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి బిడ్డను అయా ప్రభు నీ యందు ప్రభు సంపూర్ణులుగా చేయమని అడుగుచున్నాము తండ్రి. మీకే స్తోత్రములు చెల్లించుకుంటూ మాకు ఇచ్చినటువంటి పనుల్లో ప్రభునైనా అయా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అయా మీరు మమ్మల్ని మార్చమని అడుగుచు ప్రభువా. ఈ నామములో మా ప్రియరక్షకుడైన యేసయ్య సర్వశక్తి కలిగిన నామమున అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. అయితే ఒక చిన్న కరెక్షన్ బ్రదర్, మీరు ఇంత నా గురించి ఇంట్రొడ్యూస్ చేశారు, చాలా సంతోషం. కానీ మా నాన్నగారు, అమ్మగారు అందరూ హైందవులమే. నాన్నగారు 18 సార్లు స్వామిమాల వేసారు. మా ఇంట్లో మొట్టమొదటిగా ప్రభువు నమ్ముకుంది నేనే, తర్వాత అమ్మగారు నమ్ముకున్నారు. చాలా భక్తిలో వెళ్ళే వాళ్ళము. దేవుడు దర్శించి ఇంటర్మీడియట్ లో దేవుడిని నమ్ముకున్నాను చదువుకుంటున్న రోజుల్లో ఫ్రెండ్స్ ద్వారా. తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత దేవుడు ఇచ్చిన ప్రేరేపణ బట్టి నెల్లూరుకి నేను, అప్పటికి మా నాన్న నమ్ముకోలేదు, నేను వ్యతిరేకించాడు. కానీ నేను నెల్లూరుకి దేవుడు నాకు ఇచ్చిన విజన్ బట్టి నెల్లూరు సేవకు వచ్చేసాను బ్రదర్. ఇది నా థ్యాంక్ యూ. అయితే థ్యాంక్ యూ. మేము అడగగానే మా కొరకు ఈ యొక్క మీ వాల్యుబుల్ టైం ని మీరు స్పెండ్ చేసి మాకు చక్కని మెసేజ్ ఇచ్చి దేవునిలోనికి నడిపించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాము. దేవుని గొప్ప ఆశ మేము ఏ విధంగా తీర్చాలి అనేటువంటి విషయాన్ని మరలా ఆ వాక్యాన్ని మరలా మేము చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు, మీరే చెప్పారు. ఎందుకంటే దేవునికి అనుమతి తీసుకుని చేయాలి, మనం దేవునికి అనుమతి ఇవ్వాలి, ఆ విధంగా సంపూర్ణులుగా సాగిపోవాలనేటువంటి విషయాన్ని. కాబట్టి మా కోసం, ఈ గ్రూప్ కోసం మీరు ఎల్లవెల్లలా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. అలాగే ఎప్పుడైనా మేము ఒకవేళ ఇన్వైట్ చేస్తే మీ సమయం కుదిరితే మాకు మరొకసారి మీరు అవకాశం ఇవ్వండి. మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క మెసేజ్ని బట్టి దేవుని స్తుతిస్తూ మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. బ్రదర్ ఇజ్రాయెల్ బ్రదర్, ఇంకా ఏదైనా ఎనీ అనౌన్స్మెంట్స్ ఉన్నాయా? లేదంటే ఏం లేదండి. పాస్టర్ గారికి వందనాలు చెప్పాలి, ఎందుకంటే చాలా పవర్ఫుల్ గా, చాలా శక్తివంతంగా దేవుని ఒక వాక్యం మనతో మాట్లాడింది ఇవాళ. సో మనల్ని కరెక్ట్ చేస్తూ, అంటే హెచ్చరిస్తూ మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి పాస్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిజమే, మరి మనం కొన్ని విషయాలు కరెక్ట్ చేసుకోవాలి, ఎల్ఐసి ఎంప్లాయీస్ గా కూడా కరెక్ట్ చేసుకోవాలి. జ్ఞాపకం చేసినందుకు పాస్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ బ్రదర్. పాస్టర్ గారు మీరే కొంచెం దీవెన ఇవ్వండి, క్లోజ్ చేసుకోండి. తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. ఇలాగున సహోదరులతో కలిసి కొంత సమయం దైవికంగా నీ వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు. ఆయా స్థలంలో ఉన్న కుటుంబాలను దీవించండి. ఆయా వాళ్ళు చేస్తున్న జాబ్స్ ని జ్ఞాపకం చేసుకోండి. ఎంతో మంది వాళ్ళని కలుస్తుంటారు, వారిలో ఎంతో మందికి ఈ సత్యవార్త ఇవ్వగలిగే గొప్ప ఆత్మ సంబంధమైన కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ, మరి ఎలాగున్న ప్రభు రాబోయే కాలంలో ఇంకా అనేక మంది ఎంప్లాయీస్ ఇందులో యాడ్ అవుతూ అనేక మంది ఆత్మ సంబంధంగా పరిపక్వతలోకి రావడానికి సహాయం చేసి దీవించమని, బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. కృపయు సమాధానం తండ్రి దేవుని యొద్ద నుండి, కుమారుడైన యేసుక్రీస్తు యొద్ద నుండి, ఆదరణకర్త పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో ఎవరెవరైతే ఈ వాక్యం విన్నారో, ఒక మంచి తీర్మానం తీసుకున్నారో, అలాగే సకల పరిశుద్ధులకి సదాకాలం తోడి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు బ్రదర్. గాడ్ బ్లెస్ యు సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. Shall we leave? Okay, we'll close. Okay, brother. Close.